ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు అయినా ఆయన మానవుడయ్యాడు. మనుషులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబిలు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు. ఆయన వాక్యం